అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కన్యారాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. కన్యా రాశి. రెండు 2025 కన్యారాశి రాశిఫలాలు. కన్యారాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి 2025 జాతకం ప్రకారం కన్యారాశిలో జన్మించిన వారికి ఈ 2025 సంవత్సరంలో వివరణాత్మక రూపాన్ని అందిస్తుంది. ఇది మీ జ్యోతిషశాస్త్ర ప్రొఫైల్కు అనుగుణంగా ఖచ్చితమైన అంచనాలను అందిస్తుంది. ఈ సమగ్ర జాతకం వేద జ్యోతిషశాస్త్ర సూత్రాలపై ఖచ్చితమైన శ్రద్ధతో రూపొందించబడింది. 2025 నాటి గ్రహాల కదలికలు మరియు సంచారాలను పరిశీలిస్తుంది. మీ జీవితంపై వాటి సంభావ్య ప్రభావాన్ని వెల్లడిస్తుంది. ఈ ఆర్టికల్లో రాబోయే సంవత్సరంలో కన్యారాశి వారికి ఆశాజనకమైన అవకాశాల నుండి సంభావ్య సవాళ్ల వరకు ఎదురుచూసే ఫలితాల శ్రేణిని మేము విశ్లేషిస్తాము. కన్యారాశి 2025 జాతకం ఏమి నిల్వలో ఉందో మరియు ఈ అంతర్దృష్టులు మీకు విశ్వాసంతో రాబోయే సంవత్సరాన్ని నావిగేట్ చేయడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఈ కన్యారాశిలో జన్మించిన వారి జీవితాలకు 2025 తీసుకువచ్చే మంచి, చెడు మరియు సవాలు ఫలితాల ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వార్షిక రాశిఫలం 2025. కన్యారాశి యొక్క వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు అదృష్టంగా ఉంటుంది మరియు మీరు స్థిరత్వం, విశ్వాసం మరియు ఆదాయంలో పెరుగుదలను కనుగొంటారు. సంవత్సరం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 3వ ఇంట్లో ఉంటారు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరుస్తారు మరియు మీ స్నేహితులలో ఒకరు కూడా మీ ప్రత్యేక వ్యక్తిగా మారవచ్చు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 2025 సంవత్సరం మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని తీసుకువస్తోంది. దేవగురు బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో 9వ ఇంటి గుండా వెళుతుంది. 2025 సంవత్సరం ఉద్యోగస్తులకు కొత్త ఉదయాన్ని తీసుకువస్తుంది. ఈ సంవత్సరం మీరు పురోగమించడానికి పుష్కలమైన అవకాశాలను పొందుతారు. వ్యాపారస్తులకు కూడా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి కొత్త ఉపాయాలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది మీకు పెద్ద లాభాలను కూడా ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మీరు సామాజిక లేదా మతపరమైన కార్యకలాపాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మే 2025 నుండి బృహస్పతి 10వ ఇంటి గుండా వెళుతుంది. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు దేవగురు బృహస్పతి కన్య యొక్క 11వ ఇంటి గుండా వెళుతుంది. దేవగురు బృహస్పతి యొక్క ఈ శుభ సంచారము ఏడాది పొడవునా మీ జీవితంలో సంతృప్తికరమైన ఫలితాలను తెస్తుంది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ చెడ్డ పనులన్నీ అయిపోతాయి. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మరియు మీ ప్రియమైన వారితో ఏదైనా మాట్లాడటం వారితో మీ సంబంధాన్ని పాడు చేస్తుంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు. 10వ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్ పొందవచ్చు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఈ సంవత్సరం మార్కెటింగ్, మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో మరపురాని సంవత్సరాలలో
ఒకటిగా ఉంటుంది. మీరు మీ వైవాహిక జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు. తమ కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు. విద్యార్థులకు ఇది చాలా అదృష్ట సమయం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో పెద్దగా ఏదైనా చేయవచ్చు. అదృష్టం మీతో ఉంది. ఆహారం, హోటళ్లు లేదా రెస్టారెంట్లతో అనుబంధించబడిన వ్యాపార వ్యక్తులు ఈ సంవత్సరం భారీ లాభాలను పొందుతారు. కన్యారాశి వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. మీరు అవసరమైన వారికి సహాయం చేస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మే 29, 2025 నుండి రాహువు మీ 6వ ఇంటి గుండా, కేతువు మీ 12వ ఇంటి గుండా సంక్రమిస్తారు. దీనివల్ల మీ జీవితంలో శత్రువులు ఉండరు. మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు. విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉన్నాయి. కేతువు 12వ ఇంటిలో సంచరించడం వల్ల మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోవచ్చు. మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు ఈ డబ్బును మంచి పనికి కూడా ఖర్చు చేస్తారు. మే తర్వాత మీరు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు కుటుంబంలో సహకార వాతావరణం ఉంటుంది. మీ తండ్రికి కాలం అనుకూలంగా ఉంటుంది మరియు తల్లి తరపు కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఉన్న జంటలకు ఈ సంవత్సరం చాలా మంచిది. మీ ప్రతిపాదనకు మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మీ వైవాహిక జీవితానికి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. శాస్త్రాలపై మీ ఆసక్తి మేల్కొల్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. వారు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. మీరు మీ సంబంధానికి తగినంత సమయం ఇస్తారు. మీరు మీ జీవిత భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు. ఈ సంవత్సరం మీరు దేవగురువు బృహస్పతిని ఆరాధించడం ద్వారా చాలా ప్రయోజనం పొందుతారు మరియు మీ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతాయి. జూలై 2025లో కుజుడు కన్యారాశిలోకి సంచరిస్తాడు. దీని కారణంగా విద్యార్థులు విద్యా రంగంలో కొత్త కోణాలను పొందే సంకేతాలు ఉన్నాయి. మీరు మీ చదువులపై దృష్టి సారిస్తారు మరియు మీ మనోబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం గురించి మీ ఆందోళనలు పెరగవచ్చు. అక్టోబరు 2025లో శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ రోజురోజుకు పెరుగుతుంది. ఈ సంవత్సరం సాధారణంగా ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రేమలో మొండి వైఖరి అవలంబించకండి మరియు ఒకరి గౌరవాన్ని మరొకరు చూసుకోండి. ఆరోగ్యంగా ఉంటుంది మరియు మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. కన్యారాశి 2025 వార్షిక ఆర్థిక జాతకం. కన్య యొక్క వార్షిక ఆర్థిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరియు ఆర్థికంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోదు. ఆర్థికంగా ఇది అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది. మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో మెరుగుదల పొదుపును పెంచుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలు పొందుతారు. మీరు మీ కార్యాలయంలో ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే మీరు అంతా మరింత విజయవంతమవుతారు. ఈ సంవత్సరం మీరు వ్యాపార పర్యటనలో విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. భారతదేశం వెలుపల ప్రయాణిస్తున్నప్పుడు మీకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో మీ సీనియర్ల సలహా మీకు లాభిస్తుంది. కన్యారాశి వ్యాపారులు మంచి పనితీరును కనబరుస్తారు మరియు అధిక లాభాలను పొందుతారు. బృహస్పతి గ్రహం మీకు మరింత సంపద మరియు సౌకర్యాలను అందించడం ద్వారా ప్రజలకు సహాయపడుతుంది. సంవత్సరం పొడవునా దేవగురువు బృహస్పతి యొక్క శుభ సంచారము మీ జీవితంలో సంపద మరియు ఆస్తి వృద్ధిని తెస్తుంది. మీ పెట్టుబడులు మీకు మంచి లాభాలను అందిస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ ప్రయత్నాలు
మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు ఈ సంవత్సరం చాలా తక్కువ శ్రమతో మంచి మొత్తాన్ని సంపాదిస్తారు. స్త్రీలు సొంతంగా కొన్ని పనులు ప్రారంభించగలరు. మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. వ్యాపారంలో పురోగతికి సంవత్సరం ప్రారంభం లాభిస్తుంది. ఆదాయ వనరు పెరుగుతుంది మరియు సర్వత్రా పురోగతి ఉంటుంది. మీరు సీనియర్ల మద్దతును ఆశించవచ్చు. సాధారణ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. మీ డబ్బు సరైన దిశలో పెట్టుబడి పెట్టాలి. పొదుపుపై శ్రద్ధ వహించండి. 2025 ద్వితీయార్థం కూడా డబ్బు విషయాల్లో బాగుంటుంది. మీకు మంచి ఆదాయ వనరులు ఉంటాయి. ఉద్యోగస్తులు ఈ సంవత్సరం మంచి ఇంక్రిమెంట్ పొందవచ్చు. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. భాగస్వామ్యంతో ప్రారంభించిన పని మీకు చాలా మంచి ఫలితాలను తెస్తుంది. కన్యారాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ అన్ని లక్ష్యాలను సాధిస్తారు. చాలా డబ్బు సంపాదించడానికి ఇది మంచి సమయం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు మీ ఇంటి శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందవచ్చు. మీరు కొంచెం ప్రయత్నం చేస్తే మీరు భారీ లాభాలను పొందవచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనుల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు చాలా కాలంగా మీ స్వంత ఇల్లు కావాలని కలలు కంటున్నట్లయితే మీరు ఈ సంవత్సరం మీ కలల ఇంటిని కొనుగోలు చేయవచ్చు. మీరు మీ పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కన్య యొక్క ఆర్థిక వార్షిక జాతకం 2025 ప్రకారం మీరు ఈ సంవత్సరం మీ కోసం వేరే గుర్తింపును పొందగలరు. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీరు సంపద, కీర్తి, పేరు మరియు గుర్తింపు పొందుతారు. మీరు కష్టపడి పని చేయాలి మరియు మీ విధులను పూర్తిగా మరియు నిజాయితీగా చేయాలి. ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బు మీకు హాని కలిగిస్తుంది. నిజాయితీ మరియు నిజం ద్వారా సంపాదించిన డబ్బు మీకు జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. 2025 కన్యారాశి వార్షిక ఆరోగ్య జాతకం. కన్య యొక్క వార్షిక ఆరోగ్య జాతకం 2025 ప్రకారం మీరు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యంతో ప్రయోజనం పొందుతారు. 2025 ప్రారంభం నుండి మీరు మీ ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీ సమయాన్ని సరదాగా గడుపుతారు. ఈ సంవత్సరం దేవగురువు బృహస్పతి కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీ మనస్సు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది. మీ మనస్సులో పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. మీ మనస్సు మతపరమైన పనులలో నిమగ్నమై ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు దాన ధర్మాలలో ఖర్చు చేస్తారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కొన్ని శుభవార్తలు అందుతాయి. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఇంటి సానుకూల శక్తి మీ ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా స్త్రీలకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. మీరు ప్రసవానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. కన్యారాశి ఉన్న పెద్దలు మధుమేహం, బీపీ లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండవచ్చు. పిల్లల ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ చంచలమైన మనస్సు కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు మీ చదువులపై దృష్టి పెట్టలేరు. మీ మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. రెగ్యులర్ యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి. ధ్యానం మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. విద్యార్థులు ఈ ఏడాది మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకోవాలి. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం, యోగా మరియు వ్యాయామం చేస్తే అది సహాయపడుతుంది. మీరు ఈ సంవత్సరం మరింత నమ్మకంగా ఉంటారు మరియు మీ ఆరోగ్యం, మానసిక బలం మరియు శక్తి మెరుగుపడతాయి. ఈ సంవత్సరం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవు. గర్భిణీ స్త్రీలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా మీకు ఎటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలంటే యువత యోగా, మెడిటేషన్ చేయాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పనితో పాటు విశ్రాంతి కూడా అవసరం. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి తాజా పండ్లు మరియు కూరగాయల రసాలను త్రాగండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. చక్కెరను తొలగించండి మరియు మీ బరువును పర్యవేక్షించండి. సంవత్సరంలో చివరి కొన్ని నెలలు ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు గొంతు నొప్పి, మానసిక ఒత్తిడి, కాళ్ల నొప్పులు మొదలైన సమస్యలు ఉండవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన కోపం వల్ల మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది మరియు పనిలో సమస్యలు ఉంటాయి. దయచేసి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ ఆహారంలో వేయించిన ఆహారాన్ని తగ్గించండి. తద్వారా మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. సంవత్సరం చివరి నాటికి మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. 2025 సంవత్సరం మీకు బాగానే ఉంటుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు అన్ని విధాలుగా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు. మీరు సంపూర్ణ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. 2025 కన్యా రాశి కెరీర్ జాతకం. కన్యా రాశి వారి కెరీర్ వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు విజయానికి కొత్త కోణాలను తెస్తుంది. మీరు మీ కృషి కారణంగా మీ కెరీర్లో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేయవచ్చు. ఈ సంవత్సరం మీ ఉద్యోగం, విద్య మరియు వ్యాపారంలో గొప్ప అవకాశాలను తెస్తుంది. మీరు మీ కెరీర్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీ కలలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరం మీరు చేసే ప్రతిదాని నుండి మీరు ప్రయోజనం పొందుతారు. విద్య, ఉద్యోగం లేదా వ్యాపారం, మీ ఉపాధి మార్గాలు పెరుగుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీ సంపాదనతో మీరు సంతృప్తి చెందుతారు. మీరు ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రతిభ కారణంగా మీరు విజయవంతంగా ముద్ర వేస్తారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం వారి జీవితంలో ఎదుగుదల, ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్లు వస్తాయి. మీ మంచి పనిని మీ యజమాని అభినందిస్తారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని గ్రహ సంచారం వలన మీ ఉద్యోగం బలపడుతుంది. మీరు ఎక్కువ కృషి చేయవలసి వచ్చినప్పటికీ మీ పర్యవేక్షకులు మీ పనితో సంతృప్తి చెందుతారు. ముందుకు సాగే మీ సామర్థ్యం, మీ శ్రద్ధ మరియు కంపెనీ బలం రెండింటిపై ఆధారపడి ఉంటుంది. మీరు వృత్తిని మార్చుకోవాలని ఎంచుకుంటే ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉంటుంది. మార్చి నెల నుండి మే వరకు మీ 6వ ఇంట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించదు. మీరు ఈ సమయంలో పనిలో తేలికగా ఉంటారు. రాహువు సంచారం వల్ల మేలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే సానుకూల అంశం ఏమిటంటే అంతరాయం తర్వాత విషయాలు సాధారణ స్థితికి వస్తాయి మరియు మీరు విజయాన్ని సాధించగలుగుతారు మరియు విజేతగా పరిగణించబడతారు. మీరు ఉద్యోగం మరియు మీ వ్యాపారంలో ఊహించిన దానికంటే అధిక లాభాలను పొందుతారు. మీరు కొత్త ప్లాన్ పై కూడా పని చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. సంవత్సర కాలం విద్యార్థులకు చాలా అదృష్టమైనది. 2025 సంవత్సరం మధ్యలో వస్తున్నందున మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ శత్రువులను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కార్యాలయంలో మీ పురోగతిని చూసి ప్రజలు అసూయపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీ కెరీర్లో కొన్ని పెద్ద మార్పులు కూడా చేయవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీరు పోరాటాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. సంవత్సరం చివరి నాటికి మీ అదృష్టం మీ వృత్తికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగాలను మార్చడం గురించి కూడా ఆలోచించవచ్చు మరియు మీరు దానిలో విజయం సాధిస్తారు. నిరంతర శ్రమతో
మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు తమ కలలను సాకారం చేసుకునేందుకు 2025 సంవత్సరం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించవచ్చు. మీరు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటారు. కళాత్మక మరియు సాంస్కృతిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపేవారు మరింత అధ్యయనం మరియు జ్ఞానం పొందవచ్చు. ఉద్యోగం చేయకుండా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోవచ్చు. మీరు మీ కష్ట సమయాలను విజయవంతంగా అధిగమించి ఉజ్వల భవిష్యత్తును మీ కృషితో పొందుతారు. 2025 కన్యారాశి ప్రేమ జాతకం. కన్య యొక్క ప్రేమ వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం సంబంధాలకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు ఈ సంవత్సరం ప్రేమ యొక్క అందమైన అనుభూతిని అనుభవిస్తారు. మార్చి నెల నుండి మీ 5వ ఇంటికి అధిపతి అయిన శని 7వ ఇంటికి వెళతాడు. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వివాహ బంధంలోకి ప్రవేశించవచ్చు. ఇది మీ ప్రేమ వివాహంగా మారే అవకాశాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం మీ ప్రేమను పరీక్షిస్తుంది, కానీ అది మీకు విజయాన్ని కూడా తెస్తుంది. మీరు మీ భాగస్వామితో 7 జన్మల సంబంధాన్ని అనుభవిస్తారు. మీ సంబంధం ఒకరినొకరు అర్థం చేసుకునే భావాన్ని పెంపొందిస్తుంది మరియు మీరు ఒకరికొకరు కలిసి చాలా సుఖంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీ కోసం కొన్ని పెద్ద ఆశ్చర్యాలను ప్లాన్ చేయవచ్చు. మీ గృహ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఒకరినొకరు గౌరవిస్తారు. ప్రేమ జంటలు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ సంబంధంలో కొత్తదనం ఉంటుంది మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు పిల్లల గురించి శుభవార్తలు అందుకుంటారు. ఈ సంవత్సరం మీరు మీ భాగస్వామి పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటే అది సహాయపడుతుంది. మీ భాగస్వామి భావాలను విస్మరించడం వారిని మానసికంగా బాధపెడుతుంది. మీరు ఒకరి భావాలను మరొకరు జాగ్రత్తగా చూసుకుంటే అది సహాయపడుతుంది. లేకపోతే మీ సంబంధంలో కొంత తప్పుగా మాట్లాడవచ్చు. ఇది మీ సంబంధాలలో చేదును కలిగిస్తుంది. కాబట్టి ఒకరినొకరు మాటలు జారకుండా జాగ్రత్తగా చూసుకోండి. సంవత్సరం మధ్యలో మీ ప్రేమ జీవితానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు శృంగార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ సంబంధంలో ప్రేమ మరియు శృంగారం పెరుగుతుంది. ఒకరితో ఒకరు గడిపే అవకాశం మీకు లభిస్తుంది. మీరు వివాహిత జంట అయితే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరిద్దరూ మీ సంబంధానికి ప్రేమ మరియు గౌరవాన్ని జోడిస్తారు. మీరు మీ జీవితాన్ని కలిసి ఆనందిస్తారు. మీరు మీ భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. వీలైతే ఈ సంవత్సరం మీ భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేయండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి. మీ పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేయండి. ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది. మీకు ఇష్టమైన జీవిత భాగస్వామిని పొందవచ్చు. మీరు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. తమ జీవితంలో నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్న వారు సానుకూల ఫలితాలను పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మీరు మీ సంబంధానికి ప్రాముఖ్యతనిస్తారు మరియు ఏవైనా సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీరు మరింత రిలాక్స్ గా మరియు మీ జీవిత భాగస్వామికి దగ్గరగా ఉంటారు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు బ్రహ్మచారి అయితే మీరు వివాహం చేసుకోవచ్చు. మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామితో మీకు ఆప్యాయత మరియు సామరస్య సంబంధాలు ఉంటాయి. 2025 కన్యారాశి వివాహ జాతకం. కన్యారాశి 2025 జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో అపార్థాలు మరియు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే బృహస్పతి ప్రభావం మీ రాశిపై 5వ కోణాన్ని చూపడం ఈ సవాళ్లను తెలివిగా ఎదుర్కోవడంలో మీకు సహాయం చేస్తుంది.
మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది. వివాహ వయసు వచ్చిన వారికి, లేకపోతే వివాహం చేసుకునే దశలో ఉన్న కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత అనుకూలంగా కనిపిస్తుంది. సప్తమ అధిపతి అయిన బృహస్పతి అదృష్ట గృహంలో ఉన్నాడు. మీ మంచి పనుల కారణంగా మీకు యోగ్యమైన మరియు భక్తిగల జీవిత భాగస్వామిని కనుగొనే అధిక సంభావ్యత ఉందని మీ జాతకం సూచిస్తుంది. తరువాత మేలో రాహువు 6వ ఇంటికి వెళుతుండగా మార్చిలో శని 7వ ఇంటికి ప్రవేశిస్తుంది. శని పరిస్థితులకు కొంత స్పష్టత తెచ్చినప్పటికీ అది మీ జీవిత భాగస్వామిని మరింత అభిప్రాయాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు వారి ప్రవర్తన కఠినంగా ఉంటుంది, అయినప్పటికీ వారి ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి వాటిని శ్రద్ధగా వినండి, వారి దృక్పథాన్ని అర్థం చేసుకోండి మరియు ఏవైనా విభేదాలను చర్చ ద్వారా పరిష్కరించుకోండి. ఇది మీ వైవాహిక జీవితంలో ఆనందం యొక్క నిరంతర వృద్ధికి దారి తీస్తుంది. మే నెలాఖరు తర్వాత పెళ్లికి పెద్దగా అవకాశాలు రావు. మే నెల మధ్యలో వివాహ చర్చలు ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఈ 2025లో వివాహ విషయానికొస్తే సంవత్సరం వివిధ ఫలితాలను తీసుకురాగలదు. సప్తమంలో రాహు కేతువుల ప్రభావం మే నెల నుండి వ్యక్తుల మధ్య అపోహలను తొలగిస్తుండగా, మార్చి నెల నుండి సప్తమంలో శని ఉండటం వల్ల కొన్ని వైరుధ్యాల రాకను సూచిస్తుంది. ఈ సంవత్సరం తప్పుగా కమ్యూనికేషన్ సంబంధిత బలహీనత అదృశ్యమవుతుంది. కానీ వృశ్చిక రాశిలో శనితో భాగస్వామి ఆరోగ్యానికి మొండి భావాలు లేదా ప్రతికూల పరిణామాలు ఉండవచ్చు. మునుపటి సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉన్నప్పటికీ కొత్తవి రావచ్చని ఇది సూచిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఏదైనా కొత్త సమస్యలు మరింత దిగజారకుండా ఆపడానికి ప్రయత్నం చేయడం అత్యవసరం. ఏం ఉన్నా ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుని ఇద్దరూ కలిసి ఒక మాట మీద ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడే మీలో ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోయి మీ జీవితం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది. 2025 కన్యారాశి విద్యా జాతకం. కన్యారాశి జాతకం 2025 ప్రకారం సాధారణంగా చెప్పాలంటే 2025 విద్యా పరంగా అనుకూలమైన సంవత్సరం. ఎక్కువ అంతరాయం ఏర్పడే అవకాశం లేదు. మీరు విద్యా రంగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మొదటి భాగంలో మరియు మే నెల మధ్య వరకు మీరు ఉన్నత విద్యతో ముడిపడి ఉన్న బృహస్పతి యొక్క సంచారం నుండి చాలా ప్రయోజనం పొందుతారు. మీరు విద్యాపరంగా మంచి పనితీరును కనబరుస్తారని దీనికి అర్థం. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ ఉద్యోగ స్థానానికి బదిలీ అవుతుంది. వృత్తి విద్యా కార్యక్రమాలలో చేరిన విద్యార్థులు అటువంటి పరిస్థితులలో శ్రద్ధ ద్వారా సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు కూడా ఈ సంచారం నుండి ప్రయోజనం పొందుతారు. ఇతర విద్యార్థులు మరింత కృషి చేయవలసి ఉంటుంది. ఈ సంవత్సరం సాధారణంగా విద్యకు లాభదాయకంగా ఉన్నప్పటికీ మే నెల మధ్యకాలం తర్వాత మీరు మీ కృషిలో వేగాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని ఇది సూచిస్తుంది. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 2025 కన్యారాశి వ్యాపార జాతకం. కన్యారాశి స్థానికులు వ్యాపార దృక్కోణం పరంగా 2025 సంవత్సరం మీకు సగటు ఫలితాలను అందిస్తుంది. ఈ సంవత్సరం 10వ ఇంట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండనప్పటికీ మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం 10వ ఇంట్లో ఉంటుంది. 10వ ఇంట్లో బృహస్పతి సంచారం సాధారణంగా అనుకూలంగా ఉండదు. అయితే మీరు ఓపికగా మరియు గత అనుభవాల సహాయంతో పనిచేస్తే మీరు ఇప్పటికీ సానుకూల ఫలితాలను పొందవచ్చు. మార్చి నెల తర్వాత శని 7వ ఇంట్లో సంచరిస్తాడు. దీని ఫలితంగా కొంత వ్యాపారం మందగించవచ్చు. అదృష్టవశాత్తు రాహుకేతువు ప్రభావం 7వ ఇంటి నుండి ముగుస్తుందని దీనికి అర్థం. ఈ దృష్టాంతాలలో ప్రతిదానిని పరిశీలిస్తే ఈ సంవత్సరం వ్యాపార మందగమనం ఉండవచ్చు. మీరు అనుభవం, వ్యూహం మరియు సీనియర్ నాయకత్వంతో పనిచేస్తే వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుందని మేము నిర్ధారించగలము. ఇది ఆరోగ్యకరమైన లాభం పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 2025
కన్యారాశి కుటుంబ జాతకం. కన్యారాశి ఫలాలు 2025 ప్రకారం ఈ సంవత్సరం కుటుంబ విషయాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. సంవత్సరంలో చాలా వరకు మీ 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మంచి స్థితిలో ఉంటాడు. ఫలితంగా కుటుంబ జీవితంలో మంచితనం నిలిచి ఉండాలి. కుటుంబ సభ్యులు వారి మధ్య విషయాలు శాంతియుతంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మే నెల మధ్యకాలం తర్వాత కుటుంబ గతిశీలతను మెరుగుపరిచే ప్రయత్నంలో 2వ ఇంటిని చూసేందుకు బృహస్పతి 5వ అంశాన్ని ఉపయోగిస్తాడు. ఈ సంవత్సరం కుటుంబానికి సంబంధించిన ఏవైనా ముఖ్యమైన సమస్యలను తీసుకురావడానికి అవకాశం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఏ సమస్యను మరింత తీవ్రతరం చేయనివ్వవద్దు. గృహ వ్యవహారాల పరంగా మీరు ఈ సంవత్సరం విరుద్ధమైన ఫలితాలను చూడవచ్చు. మార్చి నెల వరకు 4వ ఇంట్లో చెడు ప్రభావం ఉండదు. మే నెల మధ్య వరకు చతుర్దశ గురుగ్రహం అనుకూల స్థానంలో కొనసాగుతుంది. అందువల్ల అప్పటి వరకు కుటుంబ జీవితం కూడా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయినా కానీ మార్చి నుండి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇది చివరికి కొన్ని సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. మే నెల మధ్యకాలం దాటినా బృహస్పతి ఇప్పటికీ 4వ ఇంటిని పరిశీలించడం ద్వారా అనుకూలమైన అంశాలను అందించడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు మీరు కొంత గందరగోళం పరిస్థితులను అనుభవించవచ్చు. ఈ సందర్భంలో మే నెల మధ్యకాలం వరకు గృహ విషయాలకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన సమస్యలకు సంభావ్యత లేదని మేము చెప్పగలము. అయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా మే నెల మధ్యకాలం తర్వాత గృహ జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. అందువల్ల ఇంటికి సంబంధించిన అన్ని పనులను సమయానికి చేయడం చాలా కీలకం. నిత్యావసర వస్తువుల కొనుగోలు విషయంలో షార్ట్కట్లు తీసుకోవద్దు. మీరు అనవసరమైన ఖర్చులను పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా మీరు మీ కుటుంబ జీవితంలో శాంతిని కాపాడుకోగలుగుతారు. 2025 కన్యారాశి భూమి, ఆస్తి మరియు వాహనాల జాతకం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం ఆస్తి, భవన పరంగా మెరుగ్గా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే మధ్యలో అదృష్ట ఇంటిని విడిచిపెట్టే వరకు ఆస్తి మరియు భవనానికి సంబంధించి అదృష్టాన్ని తెస్తాడు. మే నెల మధ్యలో ఏదైనా భూమి లేకపోతే ప్లాట్లు కొనుగోలు చేయడం మంచిది. శని యొక్క అంశం మార్చి నెల తరువాత విషయంలో కొంత ఆలస్యం కావచ్చు. మే నెల మధ్యకాలం వరకు వేచి ఉండటం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఆ తర్వాత బృహస్పతి తన స్థానాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాంతంలో పురోగతిని సాధించడానికి ప్రయత్నించినప్పటికీ చిన్న సమస్యల కారణంగా మీరు దాని గురించి నిరుత్సాహానికి గురవుతారు. కన్యారాశి ఫలాలు 2025 పరంగా వాహన సంబంధిత సమస్యల విషయానికి వస్తే జనవరిలో ప్రారంభించి మార్చి నెల వరకు ఈ రంగాలలో కూడా చొరవ తీసుకోవడం ఉత్తమం. మార్చి మరియు మే మధ్యలో సమయం కూడా సగటు ఫలితాలను ఇస్తుంది మరియు విజయాన్ని సాధిస్తుంది. అయితే దీని తర్వాత వాహనం కొనడం చాలా ముఖ్యమైనది. నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు సాగడం మంచిది. మీరు త్వరగా లేదా చాలా ఉత్సాహంతో పనిచేస్తుంటే మీరు తప్పు వాహనాన్ని ఎంచుకోవచ్చు. మే నెల మధ్యకాలం తర్వాత వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవలసి ఉంటుంది. పరిహారాలు: మీ నుదుటిపై కుంకుమ పువ్వు తిలకాన్ని క్రమం తప్పకుండా రాయండి. ఒక నల్ల ఆవును రోజూ సేవించండి. ప్రతిరోజు గణేశుడిని పూజిస్తూ ఉండండి. చేయవలసినవి: ప్రతి గురువారం చందనం తిలకం పూయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ కెరీర్లో చాలా పురోగతిని చూస్తారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. మీరు శనివారాల్లో శ్రీ దశరథ్ కృతనీల్ శని స్తోత్రాన్ని పఠించాలి. శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవి మంత్రాన్ని పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ట్రాన్స్జెండర్ల నుండి ఆశీర్వాదం కోరడం మీకు అత్యంత అనుకూలతను తెస్తుంది. చేయకూడనివి: ఎవరినీ మోసం చేయవద్దు లేదా ద్రోహం చేయవద్దు. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే
మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.